పెడితే తర్వాత మాట్లాడదాం దాని గురించి. బట్ ఏదైతే రిజల్ట్స్ గురించి మాట్లాడుతున్నామో 2 ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీ గెలుచుకోవడానికి కారణాలు ఏంటి, అట్లే కాంగ్రెస్ పార్టీ సరే పోటీ చేసింది ఒకటే స్థానానైనా ఆ స్థానంలో కూడా ఓడిపోవడానికి కారణాలు ఏంటి? ప్యానల్ మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. ముందస్తుగా మొన్న విజయం సాధించినటువంటి ఇరు పార్టీలు కొమరయ్య గారికి అట్లనే అంజిరెడ్డి గారికి అండ్ శ్రీపాల్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. అయితే ప్రధానంగా ఇవాళ విద్యావంతుల ఓటర్ల సరళి వేరు ఉంటుంది, మామూలు నాన్ గ్రాడ్యుయేట్స్ నాన్ ఎంప్లాయీస్ వచ్చేసి వాళ్ళ యొక్క ఓటర్ల సరళి వేరు ఉంటుంది. ఎందుకంటే మేధావులు ఆలోచన విధానం కొంతవరకు ప్రస్ఫుటంగా కాస్త డిఫరెంట్ ఆలోచిస్తారు. అంటే ఎప్పటికప్పుడు వాళ్ళ నిర్ణయాలు కూడా మారుతున్నటువంటి సందర్భాలు మనం చూసాం. అంటే అవసరాల కొద్దిగా లేకపోతే అడ్మినిస్ట్రేషన్ పరంగా వాళ్ళు కూడా మారుతుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు క్లోజ్ మానిటరింగ్ చేస్తుంటారు. సరే ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ కాంగ్రెస్ ఇప్పుడు సోదరుడు ఏమంటున్నాడంటే ఒకవేళ బీఆర్ఎస్ కనుక నిలబడితే బీజేపీ 0 అవుతుండే అని అన్నారు. అంటే అర్థం ఏంటి అంటే గెలిచే స్థాయిలో బీఆర్ఎస్ ఉంది అని ఒప్పుకుంటున్నారా కాంగ్రెస్ సోదరులు? మీరు అన్నారు 0 అన్నారు. నేను ప్లీజ్ మీరు దయచేసి మనం మాట్లాడాల్సింది వినండి ప్లీజ్, మీరు వినండి. సరే లేదు ఒకటి సోదర్ ప్లీజ్ మీరు వినండి. కాంతం గారు ఇప్పుడు మనం మాట్లాడితే మనం మాట్లాడుతుంటే మనం ఈ డిబేట్కి వచ్చి కూడా వేస్ట్. ఎందుకంటే మనం చెప్పాల్సింది చెప్పలేము, వినాల్సింది వినలేరు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. అయితే అది అన్నందుకు నేను చెప్తున్నాను. అంటే గతంలో ఎన్నికల ముందు మరి బీఆర్ఎస్ అంత బలమైంది అని వాళ్ళు ఒప్పుకున్నారా? అప్పుడు అంటే ఎన్నికలు పోటీ చేయడానికి ముందేమో బీఆర్ఎస్ అయిపోయింది దుకాణం బంద్ చేసుకుంటారు అని అన్నోళ్ళు మరి బీఆర్ఎస్ కనుక పోటీ చేస్తే వాళ్ళ ఉనికి ఉంటుండేది, వాళ్ళు గెలుపు ఓటంలో నిర్ణయించే స్థాయి ఉందని మళ్ళీ ఇప్పుడు మాట మార్చా. అంటే అవకాశవాద రాజకీయాలు చేయవద్దు అంటున్నాను. వాళ్ళు నిజంగా మీరు బలవంతులుగా కనుక గుర్తిస్తే బలవంతులుగానే గుర్తించండి, బలహీనులుగా గుర్తిస్తే బలహీనులుగానే గుర్తించండి. అంతేగాని రిజల్ట్ వచ్చినప్పుడు ఒక తీరు రాకముందుకు ఒక తీరు ఉండొద్దని నేను అంటున్నాను. అయితే వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంటే అధికారంలో ఉండి కూడా వాళ్ళు నల్గొండ, వరంగల్, ఖమ్మం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ స్థానానికి వాళ్ళు పోటీ చేయలేదు. అంటే ఇక్కడ వాళ్ళు కాంగ్రెస్ చేయలేదు కదా, వాళ్ళు చాలా ప్రస్ఫుటంగా వాళ్ళు బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు. అంటే ఇప్పుడు సోదరుడు కూడా ఏమంటున్నాడు, కాంగ్రెస్ అక్కడ ఎందుకు గెలిచారు మరి బీజేపీ ఇక్కడ ఎందుకు గెలవలేదు అని అన్నదానికి వాళ్ళ దగ్గర లేదు. కాకపోతే ఉత్తర తెలంగాణలో బీజేపీ పార్టీ బలంగా ఉంది. ఈ ఖమ్మం, వరంగల్, నల్గొండలో కాస్త అంటే రెండు ప్రధానంగా ఇంకా వరంగల్కి కంపేర్ చేసినప్పుడు ఒకప్పుడు ఉన్నప్పుడు మొన్న రిజల్ట్లో వరంగల్ కూడా చాలా క్లీన్ స్వీప్ చేసింది కాంగ్రెస్. అయితే గతంలో కూడా చూసుకున్నప్పుడు మనం నల్గొండ, ఖమ్మం చాలా వ్యాస్ట్ ఉంది. కాకపోతే అప్పటికి కూడా గతంలో పల్లారాజేశ్వర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎమ్మెల్సీ, అఫ్కోర్స్ దట్ ఈజ్ అన్ డిఫరెంట్, నాట్ టీచర్స్. అయితే అప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అంటే అధికారం ఉన్నప్పుడు ఒక తీరు, అధికారం లేనప్పుడు ఒక తీరు, ప్రజల యొక్క సరళి మారుతుంటుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా గత ఎన్నికల సరళి చూసినప్పుడు బీజేపీ పార్టీ బలపడుతుంది అనేది చాలా ప్రస్ఫుటం. ఎందుకంటే 4 ఎమ్మెల్యేల నుండి 8 మంది అయినరు, ఎంపీలు అయినరు. నెక్స్ట్ ఇలా ఎమ్మెల్సీ లేని స్థాయిలో 3 గెలిచారు అన్నప్పుడు అది పులిని చూసి నక్కవాతగా పెట్టుకుందా లేకపోతే వాపుని చూసి బలం ఏదో అంటున్నారు కదా ఉదాహరణకు, అది కాదు. ఏదేమైనప్పటికీ కూడా అది ప్రత్యక్ష ఎన్నికల్లో జరిగినటువంటి విజయం. అది మీరు అవునన్నా ఒక పార్టీ స్టాండ్గా వాళ్ళు అనకపోవచ్చు, కానీ దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్, మనం అంగీకరించాలి. కాకపోతే మీరు రివ్యూ చేసుకునేటప్పుడైనా కనిపిస్తుంది కదా, ఇట్ ఈస్ అంటే మీరు గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతున్నారు కదా. అంటే ఇంక్రీజ్ అవుతున్న దానికి అంటే ఒక ప్రత్యామ్నాయమైనటువంటి వీళ్ళకు గతంలో బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గ్రాడ్యుయేట్స్కి ఏం చేశారు, వాళ్ళకు డిఏలు పెండింగ్స్ ఏమున్నాయి, వాళ్ళ సెటిల్మెంట్స్ ఏమున్నాయి, టీచర్స్ రిటైర్డ్ అయిపోయినటువంటి వాళ్ళ సెటిల్మెంట్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు కూడా 10%, 8%, 12% ఇచ్చేసి వాళ్ళ అంటే ఫైనల్లో సెటిల్మెంట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆర్థిక లోటు ఉండొచ్చు, కానీ ఈ లోటుతో మనకు సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక 30 ఏళ్ళు సర్వీస్లో ఉండి మా ఉద్యోగం మా ఫైనల్ సెటిల్మెంట్ అయినాక కూడా మాకు 1 ఇయర్ అయినాక కూడా మాకు ఎందుకు డబ్బులు ఇవ్వరు అనేటువంటిది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. అది చాలా ఇన్ఫ్లుయెన్స్ అయింది. గతంలో ఇదే మొన్న శాసనసభ ఎన్నికల్లో ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళందరి బ్లెస్సింగ్స్తోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
మరి అంటే ఒక 14 months లోపల చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్ జరిగింది అంటే వాళ్ళు కూడా అనలైజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు సార్ రేవంత్ రెడ్డి గారిని కూడా అప్పుడు అధికారంలో రాకముందుకు ఏమన్నారు, నేను ఛాయ్ తాగినంత సేపట్లో మీకు మీ డిఎల్ క్లియర్ చేస్తానని అన్నారు. మరి ఆ ఛాయ్ ఎక్కడ పోయింది? ఛాయ్ అయింది, అన్నం అయింది, బిర్యానీ అయింది, మళ్ళీ వండుకునే కాడికి వచ్చారు. అంటే ఈ మాటలకు కొంతవరకు ప్రజలు అంగీకరిస్తారు. ఎందుకంటే అది ఎవరైనా రేపు బీజేపీ కూడా కొన్ని ప్రామిసెస్ ఇచ్చి ఉంది అనుకోండి, వాళ్ళని కూడా నమ్మాలి. ఆ నమ్మినప్పుడు బీజేపీ ఎంతవరకు డెలివరీ చేస్తా అనేది తర్వాత ప్రాక్టికల్గా తెలుస్తుంది. ఇప్పుడు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి మనోడు గెలిచాడు, ఎవరు ఎమ్మెల్సీ తీన్మార్ చింతపండు నవీన్. మరి ఆ వరంగల్ ఆ శాసనసభ ఆ జిల్లాలో నుండి ఎన్నిక కాబట్టిన వ్యక్తి కదా, మరి ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ జరిగింది? ఆయన ఏమి వరకు పెట్టిండు అంటే గెలిచినంత మాత్రాన గెలిచినంత వరకు ఒక తీరు, గెలిచినాక ఆయన ఆ పార్టీని ఏమైనా కాపాడగలిగిండా? ఆ పార్టీకి ఏమైనా ఓటు బ్యాంక్ పెంచగలిగిండా? ఆ పార్టీని అక్కడ పాపం ఆదుకునే పరిస్థితి ఉందా? ఏం లేదు కదా. సో అట్లాగే బండి సంజయ్ గారు కానివ్వండి, అటు ఆదిలాబాద్ కానివ్వండి, ఉత్తర తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది. గతంలో శాసనసభ ఎన్నికలు కానివ్వండి, లేకపోతే పార్లమెంట్ ఎన్నికలు కానీ ఆ రిజల్ట్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా అక్కడ కనిపించింది. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళు పోటీ చేయకపోతే మేము పోటీ చేసినాం, మేము గెలిచినాం అనేది కాకుండా దట్ ఈస్ నాట్ ద రైట్ ఆరోపణ. అదేవిధంగా మన సోదరుడు అంటుండు, చాలా మంచి అప్రిషియేట్ చేస్తారు సోదరుని. ఏమని, ఈ దేశం పుట్టక ముందుకు, ఈ ఆర్ఎస్ఎస్ పుట్టక ముందుకు, ఈ బీజేపీ పార్టీ పుట్టక ముందుకు సనాతన ధర్మం ఇక్కడ ఉంది అని జర మీరు పోయి ఆ మల్లికార్జున ఖర్గే గారికి చెప్పండి, సోనియా గాంధీ గారికి చెప్పండి, రాహుల్ గాంధీ గారికి చెప్పండి. రే బాబు మీకు తెలియదు, నేను తెలంగాణ రాష్ట్రంలో పుట్టినా, నాకు 40 ఏళ్ళు, మీకు 70 ఏళ్ళు, మీరు ఇంకా అది తెలుసుకుంటలేరని మీరు చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఖర్గే గారు అంటాడు, అందులో మునిగితే పేదరికం పోతుందా అంటే మరి వాళ్ళు కూడా ఏమంటున్నారు, బీజేపీలు బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంటున్నారు, మీరు రంజాన్ ఒక పూట పోయి అలీం తినేస్తే ఇక నీ జీవితాంతం తినకపోయినా బతుకుతావా అని వాళ్ళు కూడా అంటున్నారు. అంటే మీకున్నటువంటి అంటే అవగాహన మీ మల్లికార్జున ఖర్గే గారికి లేదు. అంటే ఇవన్నీ కొన్ని ఇంపాక్ట్ అవుతుంటాయి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి గ్రాడ్యుయేట్స్ మొన్న ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే వాస్తవానికి గ్రాడ్యుయేట్స్ అంటే అన్ఎంప్లాయీస్, బేసికలీ అన్ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క నిరాశతోని వాళ్ళకు ఉద్యోగాలు ఇన్ టైంలో ఫిలప్ చేయలేదనే ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున ధర్నాలు, పెద్ద ఎత్తున గ్రామీణ స్థాయిలో తల్లిదండ్రులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వాతావరణంలో వాళ్ళకు ఇస్తున్నటువంటి నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, వాళ్ళకి ఇస్తున్నటువంటి డిఎల్ ఇవ్వలేదు. అంటే సోదరుడు అంటుండు, అప్రిషియేట్ చేస్తా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారిని కూడా అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే గతంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి అన్నప్పుడు 10వ తారీఖు, 12వ తారీఖు, 15వ తారీఖు ఉద్యోగాల శాలరీలు వస్తాయనేటువంటి క్రమం నుండి ఇవాళ 2వ తారీఖు, 3వ తారీఖు, సాటర్డే సండే అట్లాంటివి వచ్చేస్తే నెక్స్ట్ వర్కింగ్ డేలో వస్తున్నాయి. ఎస్, పీపుల్ ఆర్ హ్యాపీ. కానీ మీరు జీతం ఇచ్చినంత మాత్రాన మిగతా సెటిల్ చేయను, అవి మాత్రం పెండింగ్ పెడతా, ఈ జీతం ఇచ్చిన దానికి మీరు సాటిస్ఫై ఉండండి అంటే ఉండరు. ఎందుకంటే దట్ ఈజ్ అన్ రైట్. వాళ్ళు నేను వర్క్ చేసినా నాకు శాలరీ రావాలి. గత ప్రభుత్వం చేయనందుకు అంటే గత ప్రభుత్వం చేయనందుకే కదా వాళ్ళని దించేసారు, మీ ప్రభుత్వానికి కోఆపరేట్ చేశారు. ఆ ఎలక్షన్లో ఒరబడి ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, నిరుద్యోగులు కానీ వీళ్ళకు యాంటీ ఉన్నారు. ఇవాళ గ్రామస్థాయిలో నేను కూడా నా ఉద్యోగరీత్యా నేను వెళ్తుంటాను. ఓవరాల్గా దెర్ ఈజ్ అన్ ఏ గ్రాఫ్ ఈజ్ నాట్ ఎన్ అప్ టు ద మార్క్. అంటే ఒక అధికార పార్టీకి ఉండాల్సినటువంటి గ్రాఫ్ అయితే లేదు. దట్ ఈజ్ ఫర్ క్లియర్. ఎందుకంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి సోదరుడు. ఎందుకంటే నాకు ఏ పార్టీకి సంబంధం లేదు, నేను న్యూట్రల్ చెప్తున్నాను. మనం చేసినటువంటి తప్పిదాలు మనం వేదికలపైన ఏమైనా మాట్లాడుకున్నా కూడా గ్రౌండ్లో ఏమవుతుంది అనేది అందరూ ఆలోచించుకోవాలి. అప్పుడే వాళ్ళు రివ్యూ చేసుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇమీడియట్లీ ఎందుకు అయింది, ఎందుకు ఎక్కడ గ్యాప్ వచ్చింది అనేటువంటి రివ్యూ చేస్తున్నారు. ఎస్, వీ షుడ్ అప్రిషియేట్. ఎందుకంటే ఒక పార్టీకి సారథ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి ఎందుకు ఓడిపోయినాం, ఎందుకు గెలవలేకపోయినాం, ఎందుకు కంటెస్ట్ చేయలేకపోయినాం అటువంటి పారామీటర్స్ కంపేర్ చేసినప్పుడు వాళ్ళు తప్పకుండా అనలైజ్ చేసుకోవాలి. వాటిని అంటే నెక్స్ట్ స్థానిక సంస్థల్లో కూడా ఇది ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఒక 36% ఓటర్స్ ఎట్లుంటారంటే బ్యాలెన్స్ ఉంటారు. ఆ బ్యాలెన్స్ ఓటర్స్ ఏమవుతుందంటే ఇట్లాంటి రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అబ్బో ఇదేదో బీజేపీ పార్టీకే కొంచెం ఆశాకిరణంలా కనిపిస్తుంది, ఇక మనం కూడా బీజేపీ కన్వర్ట్ అయితే బెటర్ కదా అనేటువంటి ఒక ఈ న్యూట్రలైజ్ ఓటర్స్ ఉంటారు చూడండి, వాళ్ళు కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి అది స్థానిక సంస్థల్లో కొంత బలోపేతానికి బీజేపీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కొంత ఉపయోగపడుతుందనే మాట తప్పకుండా వాళ్ళు అనకపోయినా అంగీకరించాల్సిన విషయం. అదేవిధంగా ఇక కాంగ్రెస్ పార్టీకి కొంత బ్యాడ్ కూడా ఉంది. ఎందుకంటే తీన్మార్ మళ్ళీ ఏమంటారు, మేలు చేయకపోయినా కీడు చేయకపో అంటారు కదా, అట్లాంటిది ఆయన మేలు కాదు, ఇండైరెక్ట్గా కీడే చేసినట్టుండి కాంగ్రెస్ పార్టీకి వాస్తవానికి చెప్పాలంటే. అంటే ఆయన ఉన్నటువంటి
బీసీ వాదం అనో బీసీల కోసం రెచ్చగొట్టో లేకపోతే కులాల మధ్యన ఇప్పుడు పొద్దున్న లేస్తే టీచర్స్ ఏం చెప్తారండి అన్ని కులాలు అన్ని మతాలు సమానం అని చెప్తుంటారు స్కూల్లో బళ్ళో. ఈయన పోయి మీటింగ్లో పెట్టేసి ఏం చెప్పిండు ఈ కులం వేరు ఆ కులం వేరు ఆ కులం ఓట్లు నాకు వద్దు అని అంటుంటే చెప్పే సంస్కారవంతులు ఉన్నటువంటి టీచర్సు పొద్దున్న లేస్తే అందరూ సమానులే అనేటువంటివి ప్రతిజ్ఞ చేసేటువంటి క్రమంలో తీన్మార్ మల్లన్న అటువంటి పదజాలాలు వాడి అటువంటి సభలు పెట్టేసి ఏదో పబ్బం కలుపుకోవాలని అనుకుంటున్నారు. కానీ ఇవాళ తీన్మార్ మల్లన్న ఒక అంటే మీడియాలో ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఆయన ఈ ప్రజలు ఏం నమ్మలేదే. వాళ్ళు ఏమో అవివేకులు కాదు కదా. గ్రాడ్యుయేట్స్ ఈజ్ నాట్ దెన్ ఏ జోక్ అండ్ టీచర్స్ ఈజ్ దే ఆర్ నాట్ ఎన్ ఏ ఫూల్. అంటే వాళ్ళు ఒక ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తులు. తీన్మార్ మల్లన్న ఏం చేసిండు అంటే శత్రువు ఎక్కడ ఉండడు అంటారు కదా, శత్రువు ఇంట్లోనే ఉంటాడు అని అంటారు చూడండి. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా గుర్తుపట్టాడంటే ఆ ఇంటి దొంగ ఈ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి చెడే చేసిండు తప్ప మంచి ఏం జరగలేదు. రామరెడ్డి గారు, కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి గారు మాట్లాడుతూ ఇదే విషయం చెప్పారు. బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం వల్లే వాళ్ళు 2 స్థానాలు గెలుచుకున్నారని. అండ్ ఈ రెండింటితో మొత్తం 3 వచ్చాయి వాళ్ళకి. ఈ 3 స్థానాలు వచ్చినంత మాత్రాన బీజేపీలో ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఒరిగిందేమీ లేదు. ఎందుకు బీజేపీ నాయకులు అంత సంబరాలు మునిగి తేలుతున్నారో అర్థం కావట్లేదు అనేది. అండ్ ఏదైతే బీఆర్ఎస్ నాయకులపై ఉన్న కేసుల్ని చూపించి భయపెట్టి రహస్య ఒప్పందాలు చేసుకున్నారు అని. కవితకు బెయిల్ వచ్చినప్పుడు ఇదే సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీ మధ్యన ఒప్పందం కుదిరింది కాబట్టి బెయిల్ వచ్చిందంటే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. అంటే వాళ్ళు ఒప్పందం చేసుకొని మేము జడ్జిమెంట్ ఇస్తామని క్షమాపణ చెప్పింది సుప్రీంకోర్టు. ఆ కేసులో వాదించింది కాంగ్రెస్ ఎంపీ సీనియర్ నాయకుడు అభిషేక్ మన్ సింఘ్వి. మళ్ళీ ఆయన తెలంగాణ నుంచి రాజ్యసభ పంపింది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి. ఇక చూడండి పచ్చబద్దాలు మాట్లాడతారు, ఏమైనా మాట్లాడతారు. అవును మరి బీజేపీ ఏం చేసింది ఆడ బెయిల్ రావడంలో